బిగ్ బాస్ అందాల పోటీలతో స్త్రీ జాతికి కళంకం తెస్తాయని సిపిఐ నేత నారాయణ విమర్శించారు. బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలని, అందాల పోటీలను రద్దు చేయాలని అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బిగ్ బాస్ కు మొదటి నుంచి మేము వ్యతిరేకమని అన్నారు. సమాజానికి ఉపయోగపడని షో బిగ్ బాస్ అని అన్నారు. మంచి వయసులో ఉన్న యువతి యువకులను తీసుకువెళ్లి బిగ్ బాస్ లో పడేస్తే ప్రకృతి రియాక్షన్స్ కు లోనవుతున్నారు అని అన్నారు. ఆయన అదే సమయంలో తప్పు చేస్తారని తెలిపారు. అయితే బిగ్ బాస్ పేరుతో జరుగుతున్న చెడు సంస్కృతికి మేం వ్యతిరేకమని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగే కార్యక్రమంగా బిగ్ బాస్ ను పరిగణలోకి తీసుకుని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో అందాల పోటీ అంటే ఆడవాళ్లను అంగడి సరుకుగా మార్చినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ బాస్ అందాల పోటీలు రెండు ఒకటేనని అన్నారు. అందాల పోటీ వల్ల టూరిజం ఎందుకు పెరుగుతోంది, డబ్బు నష్టం తప్ప అని ప్రశ్నించారు. ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థ పూర్తిగా మారి ప్రతి ఒక్కరికి కనీస అవసరంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ రావాలని, అదే కమ్యూనిస్ట్ వ్యవస్థ అని ఒక సైద్ధాంతిక వివాహంతో ఆయన రచించాడు. ఆనంద ఎగతాళి చేశారు, ఒకటి కలని చెప్పండి. కానీ అవి నేటికి నిజం అవుతా ఉన్నాయి. కార్ల్ మార్క్స్ రాసినటువంటి క్యాపిటల్ కానీ సైద్ధాంతిక విషయాలు కానీ ఈనాటి కూడా వెలువెంటే. ఏదైతే ఆర్థిక సంక్షోభాలు వస్తాయి, ఆర్థిక సంక్షోభాలని అధిగమించడానికి ఏం చేయాలి అవన్నీ కూడా పరిష్కారం చూపించారు. మన 2008లో ప్రపంచవ్యాప్తంగా క్రైసిస్ వస్తే మార్క్స్ రాసిన క్యాపిటల్ దాన్ని మొత్తం మళ్ళీ రీప్రింట్ చేయించి దాన్ని మళ్ళీ స్టడీ చేశారు. అలాంటి చరిత్రాత్మకుడు ఈరోజు జయంతి చేసుకున్నాం. వారికి ఈరోజు మిమ్మల్ని అర్జెంటుగా పిలిచినట్టుకంటే మేము బిగ్ బాస్ పైన మొట్టమొదటి నుంచి కూడా నేను ఇది అశ్లీలంతో కూడుకున్నది, అసాంఘికతో కూడుకున్నది, సమాజానికి ఏమి మేలు చేయకపోయినా సమాజానికి చెడు అందించేటువంటి ఒక నేర్చపు సాంస్కృతిక కార్యక్రమం పదే చెప్తా ఉన్నాం. దానిపై నా పైన విమర్శలు వచ్చాయి. కానీ నేను చెప్పేది ఒకటి, ఆ బిగ్ బాస్ లో ఉన్న నీతి ఏంటని, ఆ నీతి సమాజానికి ఉపయోగపడుతుందా,